హలో అండి. చాలా సింపుల్‌గా రెస్టారెంట్ స్టైల్‌లో మనం గార్లిక్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. అందులో 2 అనాస పూలు, 2 ఇలాచి అలాగే 3 లవంగాలైతే వేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని వేయించుకోవాలండి. ఆనియన్స్ వేగేలోపు మనం ఒక 10, 15 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని ఇలా కచాపిచ్చగా దంచుకోవాలి. దాన్ని మరీ ఫర్మ్‌గా దంచుకోవాల్సిన అవసరం లేదండి. అలా ఉంటేనే బాగుంటుంది. ఈలోపు ఆనియన్స్ అయితే వేగిపోతాయి. మనం ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే మనం ఇందులో వేసేసుకోవాలండి. అండ్ దాంతో పాటుగా ఫ్రెష్‌గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. కొంచెం వాటర్ వస్తూ ఉంటాయి కదండీ చికెన్‌లో. అప్పుడు మనం పసుపు, ఆ తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత కారము, అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలన్నమాట. మనం ఇదంతా కూడా హై ఫ్లేమ్ మీదే చేస్తాము. లో ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదండి. అండ్ ఆ తర్వాత మనకి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నట్టుగా అనిపిస్తుంది. చికెన్‌లో వాటర్ అంతా కూడా ఇంకిపోయి అప్పుడు మనం రుబ్బుకున్న చిన్నుల్లిపాయలు పేస్ట్ అంతా కూడా వేసేయాలి. దాంతోపాటు కరివేపాకు అయితే నేను ఇప్పుడు వేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు వేస్తే మనకు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. దాంతోపాటు పక్కనే దానికి కాంబినేషన్‌గా టమాటా రసం అయితే పెడుతున్నాను. అండ్ మనకి ఇంకొక 5 మినిట్స్ అయిన తర్వాత ఒక స్పూను ధనియాల పౌడరు, ఒక స్పూన్ జీలకర్ర పౌడరు అయితే వేసానండి. దాని తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువగా అంటే 3/4 టేబుల్ స్పూన్ అనుకోండి అంతా నేను చికెన్ మసాలా వేసాను. చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత నేను కొత్తిమీర వేసేసాను. తర్వాత తాలింపు గిన్నె ఒకటి తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసేసుకొని నేనైతే జీడిపప్పులు వేయించుకున్నానండి. ఈ జీడిపప్పులు మొత్తం వేగిన తర్వాత చికెన్ ఫ్రై ఏదైతే అయిపోయిందో దాంట్లో ఇది మిక్స్ చేసుకుంటాను అనమాట. దీనివల్ల మనకి ఆ నెయ్యి స్మెల్ కానివ్వండి అది బాగా తెలుస్తూ ఉంటుంది. ఆ చిన్నులపాయలు మధ్య మధ్యలో తగులుతూ చికెన్ తింటున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. అచ్చం రెస్టారెంట్లో లాగే ఉంటుందండి. పిల్లలైతే అస్సలు వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తారనమాట. ఈ సండే మీరు ఇలా ట్రై చేసి చూడండి. మా సండే అయితే ఇలా అయిపోయింది. గార్లిక్ చికెన్ ఫ్రైతో పాటుగా టమాటా రసం అనమాట. మీరేం చేసుకున్నారు కామెంట్ చేయడం